అనేక మంది కార్మిక సోదరు కాంట్రాక్ట్ కార్మిక సోదరులకి మొన్న మీరు అదే విధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఎప్పుడు లేని విధముగా వారి లాభాల్లో వాటా ఇవ్వాలే కాంట్రాక్ట్ కార్మిక సోదరులకని కాంట్రాక్ట్ కార్మికులకు మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత వారి లాభాల్లో వాటా ఇవ్వటం జరిగింది. మీకు హృదయపూర్వకంగా వారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. రాబోయే కాలంలో వేదికపై ఉన్న మా జనక్ ప్రసాద్ గారు మినిమం వేజెస్ బోర్డు చైర్మన్గా, సింగరేణి కార్మిక నాయకుడిగా వారి సంక్షేమానికి సంబంధించి మేము అండగా నిలబడడానికి మీ సహకారంతో ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు వాళ్ళు అడుగుతా ఉన్నా ఓన్ యువర్ హోమ్, మీకు సంబంధించిన ఇల్లు స్కీమ్ విషయంలో కానీ అదేవిధంగా ఎన్సీడబ్ల్యూఏ ఎంప్లాయీస్కి సంబంధించిన ట్యాక్స్ సంబంధించింది కానీ పేరు మార్పిడికి సంబంధించిన అంశం విషయంలో ఇప్పటికే ముఖ్యమంత్రి గారి చొరవతో ఎనర్జీ మంత్రి గారు ఉన్న బట్టి విక్రమార్క గారి చొరవతో ఒక కార్యాచరణ చట్టబద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తీసుకునే ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నామని మా సింగరేణి కార్మిక సోదరులకి వారి పిల్లలకు కూడా మనవి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో సింగరేణి సంక్షేమంతో పాటు నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పవర్ ప్లాంట్ రాజ్ ఠాకూర్కు అనేక అభ్యర్థనలు, వేణుగోపాలరావు గారు అనేక అభ్యర్థనలు, ఈరోజు 800 మెగావాట్లకు సంబంధించి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్కి సూచనాప్రాయంగా మీరు అనుమతులు ఇచ్చినందుకు హృదయపూర్వకంగా మా జిల్లా వాసులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. రామగుండం ఎయిర్పోర్టుకు సంబంధించి మనం అడగకుండానే ఈరోజు ముఖ్యమంత్రి గారు మన కేంద్ర మంత్రి వారిని కోరటం జరిగింది. రామగుండంలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తే అటు ప్రక్కన ఉన్న మంచిర్యాల్, అటువైపు ఉన్న అటు నాగ్పూర్ వరకు పక్కన ఉన్న ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ప్రాంతాలకు సంబంధించి ఇక్కడికి సౌలభ్యంగా ఉంటుందని రామగుండంలో ఏర్పాటు చేయాలని వారు కేంద్ర శాఖను కోరటం జరిగింది. వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా విషయాలు ఉన్నాయి. ఆలస్యమైతే సందర్భంలో ఒక ప్రధానమైన అంశం, ఈరోజు టేలెండ్ ప్రాంతాలకు నీరు అందియాలని మా అందరి సంకల్పన. ఆనాడు మనం శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వేర్ కట్టాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, శ్రీరామ్ సాగర్ కట్టుకున్నాం ఈ జిల్లాలో, ఫ్లడ్ ఫ్లో నిర్మాణ కార్యక్రమాలు చేశాం ఈ జిల్లాలో, మిడ్మాన నిర్మాణ కార్యక్రమాలు చేశాం ఈ జిల్లాలో. ఈరోజు శ్రీరామ్ సాగర్ ఆయకట్టుకు సంబంధించి టేలెంట్ ప్రాంత రైతు సోదరులకి నీరందియాలనే ఒక సంకల్పంతో పోతా ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పాలకుర్తికి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసే కార్యాచరణలో వారు సర్వేకి ఆదేశించడం జరిగిందని వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తూ ఈ లిఫ్ట్ నిర్మాణ కార్యక్రమాలు చేపడితే రైతు సోదరులందరికీ మేలు జరుగుతుందని మనవి చేస్తూ రిజర్వాయర్ ఏర్పాట్లో కానీ మా ప్రాంతంలో కావాల్సింది నేనేమైనా చెప్తే మళ్ళా మా డిప్యూటీ సీఎం గారు మా సీఎం గారు ఇంకెన్ని అడుగుతా ఉంటారు. మా టేలెంట్ ప్రాంతాలకు సంబంధించి సాగునీటి వ్యవస్థను మా ప్రాంతంలో కట్టిన 3 బ్యారేజీలు, నా నియోజకవర్గంలో కట్టిన మొత్తం 3 బ్యారేజీలు, ఆ 3 బ్యారేజీల ద్వారా ఒక్క ఎకరం కూడా సాగు జరగదు. పెద్దపల్లి మీదుగా రామగుండం మీదుగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వారు కట్టింది మా ఉమ్మడి జిల్లాకు ఒక్క ఎకరానికి కూడా నీరు అందకదు. ఈరోజు వాటి ద్వారా నీరు అందకపోవటంతో ఈ ప్రాంత ప్రజలు అందరూ కూడా అన్యాయానికి గురైనారు. వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత మేము తీసుకున్నాం. మీ అందరి సహకారంతో మా ప్రాంతంలో ఉన్న పోతారమ్మ లిఫ్టే కానీ, రామగుండం ప్రాంతానికి సంబంధించి మరొక లిఫ్టే కానీ, పాలకుర్తి లిఫ్టే కానీ ఈరోజు మనము చేసుకోవాల్సిన ధర్మం మా పైన ఉందని, ఇంకా మాకు అదృష్టం ఏంటంటే మనకు సంబంధించిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి మన ఇన్ఛార్జ్ మంత్రి గారు వారిపైన బాధ్యత పెడుతూ
వారు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయాలని కోరుతూ మరొకసారి మీ అందరి తరఫున వేదికపై ఉన్న అందరికీ కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, గౌరవ మంత్రులందరికీ, పెద్దపల్లి జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ప్రాంత వాసులందరి తరఫున పేరు పేరున వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు